హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ మార్గశిర గురువారం, రెండో వారము. పూజ అయితే కుంకుమ పూజ, గణపతి అష్టోత్తరము, విష్ణుదేవుని అష్టోత్తరము, లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చేశాను. పూలతోటి గణపతి దేవునికి, విష్ణుదేవునికి చేశాను. కుంకుమతో లక్ష్మీదేవికి అయితే అష్టోత్తర నామాలు చదువుకుంటా పూజ అయితే చేసుకుని నేనైతే ఈ విధంగా అలంకరించుకున్నాను. ఆ లక్ష్మీ అష్టోత్తరంలో చదువుకుంటా కుంకుమ పూజ అయితే నేను చేశాను. లక్ష్మీ అష్టోత్తరం పూజ ప్రారంభమవుతుంది. ఓం ప్రకృతాయ నమః, వికృతాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యాయ నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచ్యాయ నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచయాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదయాయ నమః, ఓం ధన్వాయ నమః, హిరణ్మాయ నమః, ఓం లక్ష్మాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం వివర్తాయ నమః, ఆదిత్యాయ నమః, ఓం దిత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుదారుణ్యాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షాయ నమః, క్రోధ సంభవాయ నమః, అనుగ్రహ ప్రదానాయ నమః, బుద్ధాయ నమః, ఓం అనుగాయ నమః, హరవల్లభాయ నమః, అశోకాయ నమః, అమృతాయ నమః, దీప్తాయ నమః, లోకశోక వినాశాయ నమః, ధర్మనిలయాయ నమః, కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షాయ నమః, ఓం పద్మసుందర్తయ నమః, ఓం పద్మోద్భావాయ నమః, ఓం పద్మముఖాయ నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలధారాయ నమః, ఓం దేవ్యాయ నమః, ఓం పద్మిన్యాయ నమః, ఓం పద్మగంధితాయ నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖాయ నమః, ఓం ప్రభావాయ నమః, ఓం చంద్రవదాయనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యాయ నమః, ఓం పుష్టాయ నమః, ఓం శివాయ నమః, శివకర్తాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యాయ నమః, ఓం పుష్టాయ నమః, ఓం దారిద్ర్యనాశిన్యాయ నమః, ఓం ప్రీతి పుష్కరిణ్యాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రీయాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం బిల్వ నిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యాయ నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారంగాయ నమః, ఓం హరిణ్యాయ నమః, ఓం హేమమాలిన్యాయ నమః, ఓం ధనధాన్య కార్త్యాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం శ్రైన సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నూపపేశ్వ కథానందనాయ నమః, ఓం వరలక్ష్మాయ నమః, వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకార్యాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళదేవ్యాయ నమః, ఓం విష్ణు వక్షస్థిలాయ నమః, ఓం విష్ణుపత్యాయ నమః, ఓం ప్రసన్నాక్షాయ నమః, ఓం నారాయణ నమసితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసినాయ నమః, ఓం దేవ్యాయ నమః, ఓం సర్వప్రదపారిణ్యాయ నమః, నవదుర్గాయ నమః, ఓం మహాకాళిన్యాయ నమః, బ్రహ్మ విష్ణు శివకాత్మయాయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నే, ఓం భువనేశ్వరాయ నమః, ఓం లక్ష్మీదేవ అష్టోత్తర పూజ చేతనామావళి సమాప్తం. వినాయకుని విష్ణుదేవుని అష్టోత్తరాలు అయితే పూర్తిగా పూజ అయితే చేసుకున్నాను. నేను విష్ణుదేవుని వినాయకునికి మళ్ళీ ఒకసారి కుంకుమతోటి పేరు చెప్పుకొని మళ్ళీ చేసుకున్నాను. నేను వినాయకుడిని ఫస్ట్ పూలతో చేసిన కదా, ఇక పూజ ముగించేటప్పుడు మళ్ళీ వినాయకుడిని విష్ణుదేవుని మీకు లక్ష్మీదేవిది మాత్రమే చూపించాను కదా, అందుకే చివరిలో మళ్ళీ వాళ్ళకు మళ్ళీ ఒకసారి దేవుణ్ణి తలుచుకొని మామూలుగా కుంకుమతోటి చేయడం జరిగింది. విష్ణుదేవుణ్ణి, గణపతి దేవుణ్ణి ఈ విధంగానైతే నేను నాకు తోచిన విధంగా అయితే నేను కుంకుమ పూజ అయితే ముగ్గురు దేవుళ్ళని తలుచుకొని అయితే చేసుకున్నాను. ఆ తర్వాత గణపతి దేవునికి మాత్రం హారతి ఇచ్చి హారతి పాట పాడాను. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునికి, శుభ మంగళమణి పాడరే మన గణనాథునికి, సిద్ధి బుద్ధి ప్రదాయునికి సర్వమంగళం, సదాశివుని పుత్రునకు సర్వమంగళం,
మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునికి, శుభమంగళమణి పాడరే మన గణనాథునికి. ముత్యాల హారతులు ముదతలివ్వరే, మూషిక వాహనునికి ముచ్చటతోను, ముత్యాల హారతులు ముదతలివ్వరే, మూషిక వాహనునికి ముచ్చటతోను. శంకరాయ శంకరాయ శాంకరీ మనోహరాయ మంగళం, రాజరామ మంగళం రామకృష్ణ మంగళం. శ్రీ సత్యనారాయణి సేవకురారెమ్మ, మనసార స్వామిని కొల్చే హారతులేరమ్మ. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ, మంగళమనిపించే స్వామికి హారతులేరమ్మ. ఓకేనండి, స్వామివారికి దేవుళ్ళకైతే నేను హారతి చూపించాను. ఆ తర్వాత అక్షింతలు పెట్టి దండం పెట్టుకొని దేవుడికైతే దేవుడు నా బాధలన్నీ పోగొట్టని అయితే దేవుని మొక్కుకున్నా. ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ విధంగానే చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఓకేనండి, మరి నా వీడియో ఏ విధంగా ఉన్నదో చూడండి. చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మంచిగా చేశానా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, నేను హారతి తీసుకొని మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని అక్షింతలు వేసి దండం పెట్టుకున్నా. ఓకేనండి, మరి బాయ్ మరి.